ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మఫలాల గురించి ధ్యానించుకుంటూ ఈ రోజున 6వ ఫలమైనటువంటి మంచితనం గురించి మనం ధ్యానించుకుందాం. మంచితనం అనేటువంటిది వ్యక్తిలో ఉండేటువంటి ఒక అంతర్గత లక్షణం. ప్రియమైన వారులరా, మంచితనం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మనలో, మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో ఎప్పుడు కూడా ఇమిడీకృతమై ఉంటుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి మంచితనం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే చూడండి, మనం వెళ్తూ ఉన్నప్పుడు మంచి మాట మనం మాట్లాడినట్లయితే ఇతరులను ఆకర్షిస్తుంది. అలాగే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మంచి మాట మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మరి చాలామంది కూర్చుని ఉంటారు, మనం నిలబడి ఉంటాం. నిలబడి ఉంటున్నప్పుడు మరి మనము వాళ్ళతో మాట్లాడేటువంటి మాట, మంచి మాట మాట్లాడినప్పుడు వారు అంటారు, సిస్టర్, బ్రదర్ వచ్చి కూర్చోండి అని చెప్పి కొంతమంది లేచి మనకి స్థలం ఇస్తారు. ప్రియమైన వాళ్ళరా, కనుక మంచి అనేటువంటిది ఎప్పుడు కూడా మనలో పెంచుకుంటూ ఉండాలి. మంచి అనేటువంటిది మనం పెంచుకున్నప్పుడు ఆ మంచి మనకు అనేక మందిని స్నేహితులను ఇస్తుంది లోకంలో. మన ఉద్యోగంలో కానీ, మన పనిపాట్లలో కానీ, మన ప్రయాణాల్లో కానీ, మనం చేసే దాంట్లో ప్రతి దాంట్లో కూడా మంచితనం అనేటువంటిది మనం వాడుకుంటూ ఉన్నట్లయితే అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంతమంది చూడండి ప్రియమైన వారులరా, ఎప్పుడూ కూడా కఠినంగా, క్రూరంగా కనబడుతూ ఉంటారు. వారి యొక్క ముఖ ఛాయలు మనం చూసినా, వారి ప్రవర్తన చూసినా ఎప్పుడు కూడా వారు ఎంతో మరి మాట్లాడేటువంటి మాటల విధానంలో మనం చూస్తే కనుక అవి మరి మనకు ఇతరులకు ఇంకా కోపాన్ని, మరి ద్వేషాన్ని పుట్టిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని పిల్లలారా, 6వ ఫలమైన ఆత్మఫలము మంచితనము ఖచ్చితంగా దేవుని పిల్లలకు ఉండాలండి. మనము దేవుని పిల్లలం. దేవుడు మంచివాడు. ఆయన ఎంత మంచివాడంటే ఆయన శత్రువులను ప్రేమించిన దేవుడు. 145వ కీర్తన 9వ వచనంలో అంటాడు కదా, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని చెప్తున్నాడు. ప్రియమైన వారులరా, యెహోవా అందరికీ ఉపకారి అంటే అందరికీ మంచివాడు ఆయన. ఎందుకంటే ప్రియమైన వారులరా, అందరి ఎడల కూడా ఆయన ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండములు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 34వ అధ్యాయం 6-7 వచనాల్లో మోషే మరి ఆ ముందుగా వెళ్తున్నటువంటి సమయంలో యెహోవా జాలి గల మరియు దయగల దేవుడు, కోపానికి ఆయన మరి నిదానం, ప్రేమ గల, భక్తి కలిగిన విశ్వాసం, మరి ఆయనలో ఆ ప్రేమ మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తిరుగుబాటు చేసినటువంటి వారి ఎడల కూడా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. మరి ఇలాగను మనం గమనించినట్లయితే కనుక 103వ కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు, యెహోవా కనికరం మరియు దయగలవాడు, మరి కోపపడడానికి నిదానించేటువంటి వాడని అక్కడ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే 25వ కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు, యెహోవా మంచివాడు. ఎంత మంచి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా మంచివాడు మరియు యథార్థవంతుడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారులారా, దేవుని పిల్లారా, ఈ రోజున ఆయన మంచివాడు. మనము కూడా మంచివారముగా జీవించాలి. ప్రియమైన వారులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనం వల్ల కలుగు ఏ ఛాయనను లేదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారులరా, మనము చెడ్డవారమైనప్పటికి కూడా మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి నిశ్చయించుకుంటాము. అలాగే దేవుడు కూడా మన ఎడల మంచివాడై ఉన్నాడు. ప్రియమైన వారులరా, మనమందరం కూడా లోకంలో మంచివారుగా జీవించవలసిన వారం విన్నాం. తోటి వారి పట్ల మంచితనం కలిగి ఉండాలి, ఇతరుల పట్ల మంచితనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనము సహనమును, ఓర్పును కలిగినటువంటి వారమే 6వ ఫలమైన మంచితనం అనే ఫలము ఫలించాలి. ప్రియమైన వారులరా, మరి లోకంలో మంచి పేరు కొరకు, మంచి పలుకుబడి కొరకు లోకంలో రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ప్రియమైన వారులరా, అయితే ఈ మంచి పేరు దేవుని వల్ల మనకు కలుగుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు, దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకము, కంఠహారముగా వాటిని ధరించుకొనుము, అప్పుడు నీవు మంచివాడవని అనిపించుకుందువు, నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందువు అని లేఖన వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైన వారులరా, మరి లోకములో దయా సత్యం కలిగినటువంటి వారమే
మంచి పేరును మనం సంపాదించుకుందాం, మంచితనమును మనం సంపాదించుకుందాం. అడుగురు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆత్మఫలములలో 6వ ఫలమైన మంచితనం గురించి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. నీవు మంచివాడవు నాయన ప్రభా, పాపులమైన మమ్మలను ప్రేమించిన మంచివాడవు నాయన ప్రభా. ఇదిగో తండ్రి, నీలో ఎంతో గొప్ప మంచితనం ఉన్నది నాయన, అది మాకు కూడా నేర్పించండి నాయన. లోకంలో మేము కూడా నాయన మంచివారం అనిపించుకోవడానికి దయను సత్యమును మమ్మల్ని విడిచిపోనీయకుండా సహాయం దయచేయండి. ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న వీళ్ళందరినీ దీవించి ఆస్వాదించి కృప వెంబడి కృప దయచేయమని, ఇదిన దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రభా. ఇదిగో తండ్రి, చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులను ప్రభా, ఈ ఉదయకాల ధ్యానాల్లో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించి ప్రభా, ఆత్మ ఫలములు ఈ 6 రోజులుగా తండ్రి ధ్యానించిన 6 ఫలములను బిడ్డలు పొందుకునే కృప దయచేయమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.